ఉంటిమి, వాటి మధ్యన నిరవంజ చెట్లకు మన సితారాలు ఏం చేసాం. అక్కడ మనల్ని చెరగొన్న వారు ఏమంటున్నారు, ఒక కీర్తన పాడని అంటున్నారు. పాట పాడండిరా. ఏం పాట పాడాలి బాబు? సియోను కీర్తనలో ఒకదాన్ని మాకు వినిపించుడి అని మన వలన ఉల్లాసము కూడింది. దే వాంట్ టు లిసన్ టు సాంగ్. మీ యెహోవా దేవుడట కదా. ఎందుకంటే బబులోనులో నెబుకద్నెజరుకి బోధ దేవుళ్ళు ఉన్నారు. ఈ కిటికీ తీస్తే మార్దురుక్ అనే దేవుడు ఉన్నాడు, ఆడి కిటికీ తీస్తే ఎస్తేర్ అనే ఒక దేవుడు ఉంది, ఈ వెనక తీస్తే నిస్సార్ అనే ఒక దేవుడు ఉంది. రకరకాల దేవుళ్ళు ఉన్నారు. కానీ ఈ బబులోనులో ఉన్నటువంటి వీళ్ళు ఏమంటున్నారు, మీ దేవుడు ఏదో యెహోవా దేవుడు అంటారు కదా, సీయోను దేవుడు అంటారు, ఆ పాటలో పాడంటారా అంటున్నారు. అండ్ దే ఆర్ నాట్ ఏబుల్ టు సింగ్. వచనం 4లో అది చూడండి, వాళ్ళు కట్టిన హృదయం. వచనం 4లో అన్యుల దేశములు యెహోవా కీర్తనలు మనం ఎలా పాడతాం అంటే ఆ హృదయం ఎంత మమ్మల్ని బాధ పెట్టిన వాళ్ళు మీకు మేము పాడేదేట్రా, అది కూడా ఏం పాట మళ్ళీ, మా దేవుని పాట, మేము ఎలా పాడతామే, మేము పాడం అన్న కోపాన్ని ఎలా వ్యక్తం చేశారో తెలుసా. మమ్మల్ని ఇంత బాధ పెట్టావు కదా, మమ్మల్ని ఇంత హింసించావు కదా. 8వ వచనం, నీవు పాడు చేయబో బబులోను కుమారి, నీవు మాకు చేసిన క్రియను బట్టి అనండి. అండర్లైన్ దట్ వర్డ్, ప్రతీకారము. నీకేం చేయవాడు ధన్యుడు, నేను క్షమించేవాడు ధన్యుడు అని రాయలేదు బైబిల్లో. నేను క్షమించేవాడు ధన్యుడు అని రాయలేదు అక్కడ. నువ్వు మాకు చేసిన దానికి నీకు ప్రతీకారం జరుగుతుందా. నెబుకద్నెజరు 70 ఏళ్ళు మమ్మల్ని దేశంలో పెట్టి నరకం చూపించావు, నీ ప్రతీకారం జరుగుతుందే ఒకరోజు. ప్రతీకారం చేయవాడు. ఇది పాత నిబంధన కాన్సెప్ట్. అందుకే ఇందాక చెప్పారు, మన స్వతహాగా ఎలాంటి ప్రపంచంలో ఉన్నాం, మనం ఎలాంటి ప్రపంచంలో పుట్టాం, పాపపు ఇన్ఫ్లుయెన్స్తో ఉన్న ప్రపంచంలోనే పుట్టాం. దానికి ఎవరైనా మనం కీడు చేస్తే, సర్లేదు సార్ ఆడకి ఒక రోజు వస్తుంది, ఆడు తెలుసుకుంటాడండి ఒక రోజు అని అంటాం. కానీ దేవుడు అని క్షమించిన దాకా మనం వెంటనే అక్కడ పౌలే అనలేదు అన్నమాట. పౌలు గారు ఏమన్నా తెలుసా, అలెగ్జాండర్ అనే కంచరి వాడు నాకు చాలా కీడు చేశాడు, ఆయన నేను క్షమిస్తున్నాను అనలే, ఆయన సాతాను చేతికి అప్పగించాను అన్నాడు. బైబిల్ ఎప్పుడైనా చదివారా మీరు? వాడిని ఎవరికి అప్పగించాను? నేను సాతాను చేతికి అప్పగించాను. యాజ్ ఎ హ్యూమన్ we desire that నువ్వు నాకు ఎంత బాధ పెట్టావో, దేవుడు నాడు ఉన్నాడు, నీకు నీ జీవితంలో ఒక రోజు వస్తుంది అనే కాన్సెప్ట్లోనే మనం వెళ్ళాం. సో 137వ కీర్తన ఇట్స్ ఎ సాంగ్ దట్ కాల్స్ ఫర్ రివెంజ్. ఎంతమందికి అర్థమవుతుంది? వీళ్ళు పాట పాడకపోగా పగను ప్రతీకారాన్ని కోరుకున్నారు. నిజంగా పాడుంటే ఎలా ఉండేదో, పాడేవాళ్ళు లేదో మనకు తెలియదు. కానీ 138వ కీర్తనకు వచ్చేసరికి టోటల్గా సీన్ మారిపోయింది. 138వ కీర్తనలు ఎలా కనబడుతున్నాడు యెహోవా? 5వ వచనం, యెహోవా మహాప్రభావం గలవాడు, వారి యెహోవా మార్గములు గూర్చి గానము చేయుదురు, దేవునికి స్తోత్రము కలుగును గాక. 137లో పాడలేదట, కానీ 138లో ఏం చేస్తారట? గానము చేస్తారట. 6వ వచనం, యెహోవా మహోన్నతుడైనను, ఆయన దీనులను ఏం చేస్తాడు? లక్ష్య పెడతాడు. అండర్లైన్ దట్ వర్డ్, ఆయన దీనులను లక్ష్య పెట్టును. దూరము నుండే, ఆ మాట ఎంత బాగుందో, దూరము నుండే గర్విష్ఠుల్ని ఏం చేస్తాడు ఆయన? బాగా ఎరిగిన వాడు, బాగా ఎరిగిన వాడు. అయ్యలారా, అమ్మలారా, ఈ మాట బాగా గుర్తుపెట్టుకోండి. అందుకే దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఆ దీన మనస్సును, ఆ కాంట్రైట్ హార్ట్ అండ్ స్పిరిట్ను, విరిగి నలిగిన మనస్సు దేవునికి ఇష్టమైన అంగీకారమైన బలి. దాన్ని కాపాడుకోవడం క్రైస్తవునికి గొప్ప ఆస్తి. ఆమె నీకు నాకు నా గొప్ప ఆస్తి తెలుసా? ఎంత ఎత్తెదిగినా, చివరికి ఆకాశ మండలం మీదకి వెళ్ళిపోయి ఇల్లు కట్టుకునే స్థాయి నీకు వచ్చిన విరిగి నలిగిన మనస్సు కానీ నువ్వు కాపాడుకోగలిగితే నువ్వు దేవుని దివ్యమైన దయకు ఎప్పుడు పాత్రుడిగా ఉంటావు. నీ కన్నులు అహంకారం కలిగినవి అయ్యాయే అనుకో, అంతే, నీ పతనం ఏమైంది? మెట్లు ఎక్కుతున్నాను అనుకుంటావు కానీ సంవత్సరానికి 10 మెట్లు దిగిపోరు, సంవత్సరానికి 10 మెట్లు ఎవరు ఒకసారి పడిపోరు. బాగా వినాలి, పతనం ఎప్పుడు ఒకసారి జరగదు. గ్రాడ్యువల్గా పడిపోతున్నామని తెలియకుండానే అవుతుంది తెలుసా.
చివరికి ఎలాగొచ్చాను ఇంత దిగజారి స్థితికి? ఇదే స్టార్టెడ్ లాంగ్ బ్యాక్. యూ డి నాట్ రియలైజ్ ఇట్ స్టార్టెడ్ లాంగ్ బ్యాక్. ఎంత బాగుందో. వీళ్ళు 137లో పాట పాడరట, 138 వచ్చేసరికి మేము దానం చేస్తాం, మా దేవుడు దీనుని లక్ష్య పెడతాడు. అంత మాత్రమే కాదు, నేను ఆపదలో చిక్కబడి ఉన్నాను, నీవు నన్ను ఏం చేస్తావు? బ్రతికించదు. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఇట్స్ ఎ సాంగ్ ఆఫ్ హోప్. 137వ కీర్తన సామ్ ఆఫ్ రివెంజ్. 138వ కీర్తన సామ్ ఆఫ్ హోప్. నేను ఆపదలో చిక్కుపోయినా ప్రభువా నువ్వు నన్ను ఏం చేస్తావు? బ్రతికిస్తావు. నా శత్రువుల కోపం నుండి నన్ను రక్షించటకై నీ చేయి చాపుతావు, నీ కుడి చేయి నన్ను రక్షిస్తుంది. యెహోవా నా పక్షమున కార్యము సఫలము. ఎక్కడ చూసినా కొన్నిసార్లు వాగ్దాన కార్డులు ఇలాగే ఉంటాయి. 31st నైట్ తీసే వాగ్దాన కార్డులు ఇలాగ గెలికి మళ్ళీ తీస్తారే. అవి నచ్చింది రాకపోతే మళ్ళీ లైన్లో వస్తారు. అలా చాలా మందిని చూశాను నేను. ఫస్ట్ వస్తారు, ఒక కార్డు తీస్తారు, ఇది అదేదో ప్రార్థన చేశారు, దానికి అనుకూలంగా వస్తా అనుకున్నారు, అదేం రాలే. వచ్చిందంటే నీ రాకపోకలేదు యెహోవాని కాపాడు. ఇదేంటిది, నేను అడిగింది ప్రార్థన అడిగితే రాకపోకలేదు యెహోవాని కాపాడినట్టు అని ఒక పావు గంటకి మళ్ళీ అదే లైన్లో వెనక నుంచి వస్తుంది. వచ్చి అమ్మ ఇందాక తీసుకున్నాను కదా కార్డు అంటే అది మా పాప కంటే అని చెప్పి మళ్ళీ ఇంకోటి తీసుకుంటుంది. ఎందుకంటే సెల్ఫ్ సాటిస్ఫాక్షన్. ఏదో దేవుడు నేను అనుకుంటా ఎంత ఫులిష్. బైబిల్ అంతా దేవుని వాగ్దానాలే కదా. ఒక్క రాత్రి ఇస్తే వాగ్దానం అయిపోతుందా? ఇట్స్ ఫులిష్నెస్. ఇట్స్ ఫులిష్నెస్. ఆ ఒక్క వాగ్దానంతో అయిపోయిందా? కాదు. బైబిల్లో అసలు అంతవరకు నీ ప్రార్థన జీవితంలో దేవుడు ఏ వాగ్దానం ఇచ్చాడు? అసలు అంతవరకు నీ ప్రార్థన జీవితంలో నీ సీజన్లో ఆ సీజన్ వాగ్దానం ఎప్పుడు ఇచ్చాడేమో చూడండి. యెహోవా నా పక్షమున కార్యం ఏం చేస్తాడు? సఫలం చేయు. యెహోవా నీ కృప నిరంతరమును, నీ చేతి కార్యములను విడిచిపెట్టకము. సామ్ 137. శత్రువులు అడుగుతున్నారు పాట పాడండి అనే దేవుడి గురించి, కానీ ఆ రోజు విధులు పాడలే. యెహోవా పాట ఎలా పాడతాం? మా సితారాలు ఎక్కడ తగిలించాం? నిరమంజి చెట్లు తగిలించాం. ఏ పాట పాడతాను? నీకు పాడేదేట మమ్మల్ని బాధ పెట్టేవాడివి. కానీ కొత్త నిబంధన అలా కాదు. శుభ్రంగా చదవబట్టేసిన తర్వాత పౌలు సేవలు ఏం చేశారు? చెరసాల్లో సీయోను పాటలు నాకు పాడుతున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అది పాడుతుంటే పునాదులు, చెరసాల తలుపులు, పునాదులు ఇరిగిపోయి తలుపులు ఊడిపోయాయి. ఆ జైలర్ అప్పుడు వణుకుతా వచ్చి, అయ్యలారా మీరు ఎంత శక్తివంతులని, మీ దేవుడు ఎంత బలవంతుడు అనుకోలేదండి అయ్యా, నేను ఏం చేయాలండి అయ్యా అంటే నాట్ నాన్సెన్స్ అని అనలేదు. వాడికి కొట్టినోడికి ఏమి ఇచ్చారు? వీళ్ళు బాప్తిస్మం ఇచ్చారు. ఐ అండర్స్టాండ్. పాత నిబంధనలో శత్రువు పాడమంటే ఏమన్నారు? నేను పాడమ్మా ఏటా నీకు పాడేది, నువ్వు మాకు చేసిన కీడికి నీకు పెద్దన్న కలుగుతాన్నాడు. కొత్త నిబంధనలో దెబ్బలు తిన్నారు, కొట్టెలు దెబ్బలు పడ్డారు. పాటలు పాడుతుంటే శత్రువులే వచ్చి అయ్యా మమ్మల్ని క్షమించండి, మేము ఏం చేయాలయ్యా బాప్తిసం పొందాలంటే? నువ్వు నీ ఇంటి వారు రక్షించబడండి, యేసు నామమందు విశ్వాసం ఉంచండి. దేర్స్ ఎ లాట్ ఆఫ్ డిఫరెన్స్ కొత్త నిబంధనకి పాత నిబంధనకి. అవగాహనలో నేను స్టడీ చేస్తున్నప్పుడు థింక్ డీప్లీ. దేవుడితో గంటలు బైబిల్ వేసుకొని కూర్చోండి. ఇంట్లో పనులు అయిపోయాయి, బైబిల్తో కూర్చోండి. లెట్ గాడ్ సాటిస్ఫై యువర్ సోల్. మీ ఆత్మకు దేవుడు కడుపు నిండా ఆహారం పెట్టును గాక. మీ ఆత్మ నిండా దేవుడు వాక్యంతో నింపును గాక. థింకింగ్ దట్ లెవెల్. 137వ కీర్తనలో ప్రతిదండాన్ని కోరారు, ప్రతీకారాన్ని కోరారు. 138వ కీర్తన వచ్చేసరికి ఏమన్నారు తెలుసా? యెహోవా మేము గానం చేస్తాం, నీ కృపను మేము గానం చేస్తాం. నువ్వు దీంట్లో ఏం చేస్తావు? లేవనెత్తావు. గర్విష్ఠులు ఏం చేస్తావు? దూరం నుంచే ఏలిన వాడు. అట్టి గర్వానికి మనం అవకాశం ఇవ్వలేవాడిగా ప్రభు మనందరినీ ఉంచును గాక. ఆమేన్. తల ఉంచండి. చిన్న ప్రార్థన చేసుకుని పాటలు పాడుటకు ఈ సమయాన్ని మనం సద్వినియోగం చేసుకున్నాం. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధమైన తండ్రి, భూ సంబంధంగా భౌతికమైన మనుషులుగా ప్రతీకారాన్ని కోరే ప్రపంచంలో జీవిస్తున్న మేము మమ్మల్ని ఆత్మ సంబంధులుగా, ఆత్మ వేషము కలిగిన మనుషులుగా మమ్మల్ని మీరు తీర్చిదిద్ది నీ సంకల్పాలని, నీ ఉద్దేశాలని ఆయన మా స్వ అభిప్రాయం కంటే
నువ్వు దీనులను లేవనెత్తువాడువు, మరణం వరకు ఆ దీన మనస్సును ఎప్పుడూ కాపాడుకోవడం మాకు నేర్పించమని, గర్వానికి అహంకారానికి ఎన్నడూ చోటివ్వని వ్యక్తులుగా మమ్మల్ని తీర్చిదిద్దమని యేసు నామములో కృతజ్ఞత చెల్లించి వేడుకుంటున్నాము తండ్రి. అదేదనగా సూర్యుణ్ణి ధరించుకొనిన ఒక స్త్రీ, ఆమె పాదముల కింద చంద్రుడు, శిరస్సు మీద 12 నక్షత్రముల కిరీటము ఉండెను. ఆమె గర్భిణి అయి ప్రసవ వేదన పడుచు ఆ నొప్పులకు కేకలు వేయిచుండెను. అంతటా పరలోకమందు ఇంకొక సూచన కనబడెను. ఇదిగో ఎర్రని మహాఘట సర్పము, దానికి 7 తలలను 10 కొమ్ములను ఉండెను. దాని తలల మీద 7 కిరీటములు ఉండెను. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం ఈరోజు మన ధ్యాన భాగం. నేను మీతో మాట్లాడుతున్న సందేశం గొప్ప సూచనలు. ఒకసారి చెప్పండి, ఏంటి? గొప్ప సూచనలు. 11వ అధ్యాయం వరకు we have seen how God is showing things to John. 12వ అధ్యాయంలో సూచన అనే పదం ఫస్ట్ టైం వాడారు. అందరూ చెప్పండి, సూచన. హైవే రోడ్డు మీద ఎప్పుడైనా మీరు డ్రైవ్ చేస్తూ వెళ్తే లెఫ్ట్ సైడ్ అంతా మీకు సైన్ బోర్డులు కనబడతాయి. ఒకసారి ఇట్లాగో సైన్ ఉంటుంది, పెట్రోల్ బంక్ 1 km, లేకపోతే రెస్టారెంట్ అనుకోండి, ఓ ప్లేటు 2 స్పూన్లు అనే బొమ్మ ఉండి 1 km. హైవే రోడ్డు పక్కన మనకి రకరకాల సైన్ బోర్డ్స్ ఉంటాయి. ఆ సైన్ బోర్డ్స్ అన్నీ తర్వాత వచ్చే దానికి సూచనగా ముందేమయ్యాయి, అవి పెట్టబడ్డాయి. కాబట్టి ఎ సైన్ ఈజ్ నాట్ ద రియాలిటీ, ఇట్స్ షోయింగ్ అస్, పాయింటింగ్ అస్ టు సంథింగ్. ఓకే, సంథింగ్ ఈస్ దేర్. దాన్ని సూచించడానికి ఒక బోర్డు రూపంలోనో, ఒక లైట్ రూపంలోనో, ఒక సందేశం మనకి చెప్పడానికి మనకు అవి చూపించబడుతున్నాయి. ఇక్కడ 12వ అధ్యాయంలో 2 మాటలు 2 సార్లు గొప్ప సూచన, గొప్ప సూచన అని కనబడుతున్నాయి. 12వ అధ్యాయం 1వ వచనం, పరలోకమందు ఒక గొప్ప సూచన కనబడును. ఏంటా సూచన? ఒక స్త్రీ, ఆమె ఏం చేసిందంటే సూర్యుడిని ధరించుకొనిన స్త్రీ. ఆమె పాదాల కింద ఏముంది? చంద్రుడు ఉన్నాడు. ఆమె శిరస్సు మీద ఏమున్నాయి? 12 నక్షత్రాల కిరీటాలు ఉన్నాయి. ఎవరి స్త్రీ? చాలామంది బైబిల్ పండితులు దే థాట్ షీఈస్ అ చర్చ్. చాలామంది బైబిల్ పండితులు దే థాట్ షీఈస్ మేరీ. కానీ ఒక అద్భుతమైన దైవజనుడు ప్రపంచంలో, ప్రకటన గ్రంథం మీద లోతుగా గ్రీక్లో స్టడీ చేసిన దైవజనుడు, ఆయన ప్రపంచానికి ఒక మాట చెప్పాడు. ఆ స్త్రీ ప్రపంచానికి యేసును పరిచయము చేసిన ఇశ్రాయేలు దేశమునకు సాదృశ్యము అన్నాడు. దేవునికి ఒకసారి స్తోత్రం చెప్పండి. దట్ ఉమెన్ ఈజ్ ఇజ్రాయెల్. అతడు దాన్ని చాలా అద్భుతంగా చెప్పాడు. ఎందుకు అద్భుతంగా చెప్పాడంటే, ఇశ్రాయేలు దేశానికి దేవుడు పాత నిబంధనలు ఇచ్చిన అనేక వాగ్దానాల్లో ఒక వాగ్దానం, నేను నీకు సూర్యునిగా ఉంటాను, నా కేడము నీకెప్పుడు తోడుగా ఉంటుంది. సో యేసు ప్రభువుని ప్రపంచానికి ఎవరు పరిచయం చేశారంటే ఇశ్రాయేలే పరిచయం చేసింది. అవునా కాదా? ఇశ్రాయేల్ దేశం లేకపోతే యేసు ప్రభు వారు అక్కడికి వచ్చేవాడే కాదు. నౌ లిసన్ టు మీ వెరీ కేర్ఫుల్లీ. దేవుడు అనేవాడు ఉన్నాడని, ఆయన ఎల్ షదాయ్ అని, ఆయన ఎలోహిం అని, ఆయన యెహోవా నిస్సి అని, ఆయన యెహోవా సిద్కెనని, ఈ పేర్లన్నీ దేవుడు ఎవరికి చెప్పాడు? హిత్తీలకి, ఫిలిష్తీలకి, పెరిజ్జీలకి, యెబూసీలకి చెప్పలే. ఎవరికి పరిచయం చేసుకున్నాడు? ఇశ్రాయేల్కి పరిచయం చేసుకున్నాడు. నేను సైన్యములకు అధిపతిగా యెహోవా. ఎవరికి పరిచయం చేసుకున్నాడు? ఇశ్రాయేల్కి పరిచయం చేసుకున్నాడు.
సో ద వెరీ రేస్, జూయిష్ రేస్, ఇశ్రాయేలు జాతి, ఇశ్రాయేలీల రేస్ లేకపోయి ఉంటే సృష్టికర్త అనేవాడు ప్రపంచానికి ఏమయ్యేవాడు కాదు, పరిచయం అయ్యేవాడే కాదు. సో గాడ్ రివీల్డ్ హిమ్సెల్ఫ్ టు ఇజ్రాయెల్. అది మొదటి విషయం గుర్తుపెట్టుకోవాలి. రెండవది గాడ్ గేవ్ హిస్ ప్రామిస్ ఆఫ్ మెస్సయా ఎవరికి? హిత్తీలకి, ఫిలిష్తీయులకి, యెబూసీయులకి కాదు, అమ్మోనీలకి, కనానీయులకి కాదు. మెస్సయా వస్తాడు రా అని ఎవరికి ఇచ్చాడు ఆ వాగ్దానం? ఇశ్రాయేలుకి ఇచ్చాడు. అబ్రహాంకి ఇచ్చాడు, నీ సంతానాన్ని నేను ఆకాశ నక్షత్రాలుగా చేస్తాను, సముద్రపు ఇసుకరేణువులుగా చేస్తాను. అదే వాగ్దానం ఎవరికి ఇచ్చాడు? ఇస్సాక్కి ఇచ్చాడు. అదే వాగ్దానం మళ్ళీ ఎవరికి ఇచ్చాడు? యాకోబుకి ఇచ్చాడు. చివరికి లాస్ట్కి ఏమన్నాడు? ఆ వాగ్దానాలన్నీ నెరవేర్పు యేసు క్రీస్తులో ఉన్నాయి అన్నాడు. సో వాగ్దానాలు ఎవరికి ఇచ్చాడు? ఇశ్రాయేల్కి ఇచ్చాడు. ఈ సాయంకాలం షెపర్డ్స్ ఫ్యామిలీ, ప్లీజ్ అండర్స్టాండ్ హౌ ద నేషన్ ఇజ్రాయెల్ ఇస్ ఇంపార్టెంట్ ఇన్ దిస్ వరల్డ్. నెంబర్ 1, దేవుడు తన నామాన్ని ఇశ్రాయేల్కి బయలుపరుచుకున్నాడు. నెంబర్ 2, దేవుడు తన విశ్వ ప్రణాళిక ఎవరి ద్వారా జరుగుతుంది? ఇశ్రాయేల్ ద్వారానే జరగాలి. కాబట్టి ఇశ్రాయేల్కి బయలుపరిచాడు మెస్సయ్య వస్తాడని. మూడోది, యేసు ప్రభు ఎక్కడికి వచ్చాడు? కమని చెప్పాలి. ఇశ్రాయేల్ దేశంలోనే పుట్టాడు. హీ కేమ్ యాజ్ ఎ జ్యూ, హీ లివ్డ్ అమాంగ్ ద జ్యూస్ టు ఫుల్ఫిల్ ఎవ్రీ ప్రామిస్ దట్ గాడ్ గేవ్. ఇశ్రాయేలీల మధ్య సంచరించాడు. సో ప్రపంచానికి ఇశ్రాయేల్ అనేది ఒక గొప్ప దేవుని ప్రణాళికలను నెరవేర్చగలిగే దేశము. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే ఇశ్రాయేల్ దేశం మీద ఇరాన్ నుంచి కొన్ని వందల మిసైల్స్ పడిపోతున్నా, యువతల నుంచి ఇంకో దేశం నుంచి ఇంకో 100 యెమెన్ నుంచి పడిపోతున్నా, దేవుడు దాన్ని అలాగా దేశాన్ని ఇంకా అలాగ అట్టి పెట్టి కాపాడు ఉంచాడు. అందుని బట్టి దేవునికి స్తోత్రం కలుగును గాక. యుద్ధంలో ఉంటే ఎవరికైనా అలా ఆశ ఉందా? నేను ఎప్పుడైనా లైఫ్లో ఒక యుద్ధం అన్నా చూడాలనుకుంటున్నాను సార్ అన్నవాళ్ళు లేదు కదా, ఎవరికి ఉండదు, అలాంటి కోరికలు ఉండవు. అదేంటో నేను పాపాత్ముడిని, నాకు కొన్నిసార్లు అనిపిస్తుంది ఎక్కడైనా వార్ జరిగితే అక్కడ ఉంటే భలే ఉంటుందేమో అని. ఎవడో కోరుకోడు. ఆఫ్టర్ ఆల్ మిగ్ యుద్ధ విమానం విశాఖపట్నం నుంచి జూమ్ అని 5-6 సార్లు వెళ్తేనే సౌండ్కి అందరూ ఏమైపోతారు తెలుసా? గాడిద గుడ్ల కింద తెగ తిరిగేస్తున్నాయి అని అనుకుంటాం. అలాంటిదో మిసైల్ పడితే, ఒక క్షిపణి వచ్చి పడితే నువ్వు ఉంటావా? పెట్టి బేడ సర్దుకొని, ఈవిడ హైదరాబాదు, సిస్టర్ గుంటూరు, ఆవిడ అమలాపురం, మీరు హైదరాబాదు, నెల్లూరు, తాపేళ, తాటా, బొట్ట అని వదిలేసాన్ని కూడా ఏం చేస్తాం? పారిపోతాం. బికాజ్ వీ కాంట్ లివ్ ఇన్ ఏ వార్ సిచ్యువేషన్. థింక్ అబౌట్ ఇజ్రాయెల్. 24/7 వాడు భోజనం బల మీద భోజనం ప్రశాంతంగా చేస్తాడో లేదో ఆడికే. ఎప్పుడు ఏ మిసైల్ ఎటు నుంచి వచ్చి పడతాడు, ఎప్పుడు హూతీ ఓడిస్తాడో తెలీదు, ఎప్పుడు ఎవరి నుంచి వస్తుందో తెలీదు, ఎప్పుడు ఇరాన్ నుంచి వచ్చేదో తెలీదు. 1967లో 6 అరబ్ కంట్రీస్ కలిసి లెట్ us వైప్ అవుట్ ఇజ్రాయెల్ ఫ్రమ్ ద వరల్డ్ మ్యాప్ అన్నారు. ఏమన్నారు? ప్రపంచ పటంలోంచి ఇజ్రాయెల్ని చేర్పేద్దాం రండి అన్నారు. 6 దేశాలు 6 రోజుల్లో ఓడిపోయారు ఇశ్రాయేల్ చేతిలో. దేవునికి ఎవరైనా స్తోత్రం చెప్తారా? ఓ మాట చెప్తాను, ఎప్పుడు మర్చిపోకండి. ఇశ్రాయేల్ దేశానికి దేవుడు యెహోవా నామమే కంచుకోట. ఆ కంచుకోటను దాటి ఎవడు ఇశ్రాయేల్ని ఏమీ చేయలేడు. మరి విశేషంగా ఇశ్రాయేల్కి దేవుడు ఒక గొప్ప దేవదూతను ఏర్పాటు చేశాడు. ఆ దేవదూత గాబ్రియేల్ కాదు, ఆ దేవదూత మిఖాయేలు. మిఖాయేల్ అనే దేవదూతను గాడ్ అపాయింటెడ్ మిఖాయేల్ టు టేక్ కేర్ ఆఫ్ ఇజ్రాయెల్. అందుకే పాత నిబంధనలో ఇజ్రాయెల్ జరిగే ప్రతి సంఘటనని దానియేలుకు వివరించింది ఎవరు? మిఖాయేలే. కొత్త నిబంధనలో కూడా ఆ మిఖాయేలు ఆ తర్వాత అధ్యాయంలో వస్తుంది, పోరాటం చేసినట్లుగా మనం చూస్తాం. మైకల్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. దేవునికి ఉన్నటువంటి ప్రధాన దేవదూతల్లో ఇశ్రాయేల్ని కాపాడే బాధ్యత కలిగిన దేవదూత, దేవుడి చేత నిర్ణయించబడిన దేవదూత ఇశ్రాయేలుకి మిఖాయేల్ని దేవుడు ఏర్పాటు చేశాడు. మీరు ఆలోచించండి, విశాఖపట్నం అంత ఉంటుంది, ఇది విశాఖపట్నం అంత ఉంటుంది పకోడీలాగా, కానీ ప్రపంచాన్ని ఏం చేస్తుంది? మన జగన్ గారు ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళి మురికి నీరుని శుభ్రం చేసి పరిశుభ్రమైన నీరుగా ఎలా మార్చాలో ఇజ్రాయెల్ దగ్గర నేర్చుకొని వచ్చారు ఓ టీం అంతా వెళ్ళి. 90% వరల్డ్లో నోబెల్
పీస్ ప్రైజ్ అవార్డులన్నీ ఎవరివో తెలుసా? యూదులవి, ఇశ్రాయేలీలవి. ఎందుకంటే వాళ్ళు ప్రపంచానికి దేవుని నామములో దీవెనగా దేవుడు వాళ్ళని ఉంచాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. 3 విషయాలు బాగా గుర్తుపెట్టుకోవాలి. దేవుడు ఉన్నాడని ఎవరికి పరిచయం చేసుకున్నాడు? ఇశ్రాయేల్కి పరిచయం చేసుకున్నాడు. నెంబర్ 2, వాగ్దానం మెస్సై వస్తాడని దేవుడు ఎవరికి ఇచ్చాడో వాగ్దానం? ఇశ్రాయేల్కే ఇచ్చాడు. నెంబర్ 3, యేసు ఎవరి మధ్య పుట్టాడు? ఇశ్రాయేల్ మధ్య పుట్టాడు. అందుకు ఆ స్త్రీ ఎవరో? కానీ ఇప్పుడు ఆ స్త్రీ సర్వైవ్ అయితే ప్రపంచానికి ప్రమాదం. ఆ స్త్రీ ఉండకూడదు, ఆ స్త్రీ ఉండకూడదురా, రాని ఎలాగోనా లేకుండా చేయాలి, ఈ ఇశ్రాయేల్ని ఎవడో లేకుండా చేయాలి, అందుకే మేము అణుబాంబుని తయారు చేస్తాం అంటున్నారు. ఎవరు? ఇరాన్ వాళ్ళు. దే డోంట్ వాంట్ ఇజ్రాయెల్. ఇప్పుడే కాదు, ఇది కొత్త ఏం కాదు, పాత నిబంధనలో కూడా ఇవాళ అదే కీర్తన ధ్యానం చేసాం. దయచేసి కీర్తన ధ్యానం టైంకి అందరూ వచ్చేయండి. 137 కీర్తన ఇవాళ ధ్యానిస్తున్నప్పుడు చెప్పాను. ఏదోము నెబుకద్నెజరుతో కలిసి ఏమంటుందో తెలుసా? ఆ ఇశ్రాయేల్ లేకుండా చేయండి అన్నది. అప్పుడు ఎప్పుడు? 137 కీర్తన, కొన్ని వేల సంవత్సరాల క్రితం. ఈరోజు కూడా కంట్రీస్ అన్నీ కొన్ని ఏమనుకుంటున్నాయి? ఇశ్రాయేల్ లేకుండా చేశారు. దేవుడు పైనుండే అని నవ్వుతాడు. ఎందుకంటే కీర్తన 2వ కీర్తనలో అని ఒక మాట ఉంటుంది, అన్యజనులు ఏల అల్లరి చేయుచున్నారు, ఏల దేవుని మీద తిరుగుబాటు చేయుచున్నాడు, ఆకాశమందు ఆసీనుడైన వాడు వాళ్ళని చూసి ఏం చేస్తున్నాడు? నవ్వుచున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నిప్పుతో నేషనల్ గేమ్స్ ఆడుతున్నారు రే బుజ్జే. దేంతో నేషనల్ గేమ్స్ ఆడుతున్నారు? ఇజ్రాయెల్ ఎవరు? దేవుని సొత్తు. మిఖాయేలు వాళ్ళకు దేవుడు ఏర్పాటు చేసిన గార్డియన్, దేవుడే కంచుకోట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ఆ స్త్రీ ఇశ్రాయేల్ అయినప్పుడు 3వ వచనం, పరలోకమందు ఇంకో సూచన కనబడ్డది. జాగ్రత్తగా చూడండి. అంతటా పరలోకమందు ఇంకొక సూచన కనబడెను. ఇదిగో ఎర్రని మహాఘట సర్పము, దానికి 7 తలలు 10 కొమ్ములు ఉండెను, దాని తలల మీద 7 కిరీటములు ఉండెను. నిజంగా ఇలా సాయంకాలం కుమార్ బ్రదరు ఈ రూపంలో ఒక వచ్చి మీ తలుపు తట్టితే, రండి బ్రదర్ లోపలికి అంటారా మీరు? ఈ రూపంలో సర్పం ఎవరైనా మీ ఇంటికి వస్తే, ఓ కమ్ ఇన్ బ్రా అంటారా? ఎవడంట. ఆమె రైట్ ఆర్ రాంగ్? ఇది సూచన, రియాలిటీ కాదు. దేన్నో సూచిస్తుంది. ఎవరికైనా చిన్నప్పుడు ఒనీడ్ అడ్వర్టైజ్మెంట్ గుర్తుందా? ఒనీడ్ అడ్వర్టైజ్మెంట్ చూసిన వాళ్ళు చెప్పండి, చెయ్యొద్దండి. ఆ ఒనీడా టీవీ అడ్వర్టైజ్మెంట్ ఆడు 2 కొమ్ములు పెట్టుకొని, పెద్ద తోక పెట్టుకొని, పెద్ద గోర్లు పెట్టుకొని, ఒక టీవీ మీద ఇలా క్లాత్ లాగ్గానే ఒనీడా అనగానే అందరు జనాలు తగ్గొనిసేవాడు. అపవాదం అలాగ వస్తే నిజంగా మీరు చేర్చుకుంటారా? చెప్పాలి మీరు. నిజంగా ఆయన కూర్చోబెట్టి భోంచేస్తారా? అపవాదితో నిజంగా స్నేహాన్ని పెంచుకుంటారా? ఎందుకంటే ఆడు చూడడానికి ఎలాగున్నాడు? ఇది సూచన. అంటే దీన్ని వెనకాతలేదో సందేశం ఉంది. ఎంత భయంకరంగా ఉందో ఊహిస్తే ఆ చిత్రం. ఎన్ని తలలు ఉన్నాయి దానికి? ఓరి నాయనో, అది ఘట సర్పం, 7 తలలు ఉన్నాయి, 10 కొమ్ములు ఉన్నాయి. దీని మినిస్ట్రీ ఏంటి? 4వ వచనం 5వ వచనం. దీని మినిస్ట్రీ 4వ వచనం. దీని మినిస్ట్రీ ఏంటి? కననయ్యున్న ఆ స్త్రీ కనగానే ఆ శిశువుని మింగేయాలని ఆ ఘట సర్పము స్త్రీ ఎదుట నిల్చుంది. ఇశ్రాయేల్ ఒక స్త్రీ. ఈ ఇశ్రాయేల్ అనే స్త్రీ ఒక బిడ్డకు జన్మనివ్వబోతుంది. ఆ బిడ్డ పుట్టగానే ఆయన ఏం చేయాలి? నేను ఆయన ఎలాగన్నా లేకుండా చేయాలని ఈ ఘట సర్పం ఏం చేస్తుంది అంటే, అపవాదం ఏం చేస్తుంది? ఎదురు చూస్తా ఎదురుగా కూర్చుంది. నా ఫాలో మీ వెరీ కేర్ఫుల్లీ. ఆదామవ్వలు తప్పు చేసినప్పుడే దేవుడు మొట్టమొదటి వాగ్దానం ఇచ్చాడు. ఆదికాండం 3:15లో, నీ సంతానానికి, స్త్రీ సంతానానికి తరగని వైరాన్ని పెడతాను, నువ్వు అతని మడివి మీద కాటు వేస్తావు, అతడిని తలను చెదగొట్టి చంపుతాడు. ఇచ్చాడా లేదా వాగ్దానం? ఆదికాండం 3:15లోనే దేవుడు ఇచ్చాడు. కానీ ఆ రోజు నుంచి అపవాది భూమి మీదకి రాబోయే ఆ స్త్రీ సంతానాన్ని ఎలాగన్నా మింగేయాలని అప్పటి నుంచి ప్రయత్నం చేస్తున్నాడు. వాడు ఫస్ట్ అటెంప్ట్, కయీన్ చేతులు ఎవరు చచ్చిపోయాడు? ఏబేల్ చచ్చిపోయాడు. ఎలాగోలాగా ఆ రేస్ని ఏం చేయాలి? నేను అంతం చేయాలి. అబ్బే, తర్వాత మళ్ళీ దేవుడు సేతినిచ్చాడు. వంశావళి కంటిన్యూ అయింది. సాతాన్ ఆలోచన నెరవేరలే. తర్వాత 6వ అధ్యాయం వచ్చాక ఇంకో ప్లాన్ వేసాడు. ఈ దేవుడి చేతిలోనే వీళ్ళందరినీ నాశనం చేయాలనుకొని దైవ కుమారులందరినీ కూడా
పాపేచ్ఛల వైపు ప్రేరేపించి మానవ స్త్రీలనితో వాళ్ళు పాపాలు చేయడానికి ప్రేరేపించాడు 6వ అధ్యాయంలో. అలాగే దేవుడు నామంలో దేవుడే వాళ్ళని నాశనం చేసేలా చేశాడు. కానీ దేవుడు కృపామయుడు కనుక ఒక వ్యక్తిని భూమి మీద కాపాడుకుంటూ వచ్చాడు, నోవాహుని. అతని ద్వారా దేవుడు మళ్ళీ తరాన్ని కంటిన్యూ చేశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అలాగా అపవాది దాడి కొనసాగుతూనే ఉంది. కొంతకాలం అయ్యాక ఒకడు వచ్చి వాడు కలలు చెప్పడం మొదలుపెట్టాడు. 12 పనులు కనబడుతున్నాయి, 11 పనులు మోకాళ్ళు వేసాయి, నాది నిలబడ్డది అని చెప్పి ఆడు చెప్పడం మొదలుపెట్టాడు. అందరు కోపం వచ్చినాయి, నీ అందరి దగ్గర మోకరిస్తామా, ఏడ్రా చెప్తున్నావు నువ్వు అని అన్నదమ్ములందరూ తిరగబడ్డారు. నాన్న కూడా తిట్టాడు. కానీ లాస్ట్లో ఒక వర్స్ ఉంటుంది, అతని తండ్రి కలలన్నీ హృదయములో భద్రం చేసుకున్నాడు. ఊరు నాయన ఏదో మా కొడుకు ద్వారా జరగబోతుందని. దేవుడు తన ప్రణాళికను ఆపలే. అపవాది ఎంత దాడి చేస్తున్నా ఆడు కల చెప్పాడు. నెక్స్ట్ ఆడు ఎడిపోయాడు, చెరసాల్లో పోయాడు. నానా రకాల బాధలు పడ్డాడు. ఏదో రకంగా ఆ రేసుని ఆపుదామని ప్రయత్నించాడు, అవ్వలే. నెక్స్ట్ ఫరోన్ది అపవాది వాడుకున్నాడు. వాడేం చేయడం మొదలుపెట్టాడు, పుట్టిన ప్రతి ఆడబిడ్డనా మగబిడ్డనా, అండర్లైన్ దట్ వర్డ్, మగబిడ్డనే. ఎందుకంటే ఆదికాండం 3:15లో దేవుడు స్త్రీ సంతానమునకు, అంటే స్త్రీ సంతానం ద్వారా కలిగే పురుషుడికి సాతానికి ఏంటి పెట్టాడు, వైరం పెట్టాడు. ఆ అబ్బాయి రాకూడదు. మోషే చచ్చిపోవలసినాడు. ఫరో మొత్తం మగబిడ్డలందరినీ ఎక్కడ పడేయమన్నాడు, నైల్ నదిలో పడేయమన్నాడు. సంతానాన్ని అంతం చేద్దాం అనుకున్నాడు అపవాది, ఫరోను వాడుకున్నాడు. కానీ దేవుడు ఆ రేస్ని ఏం చేశాడు, కాపాడాడు. 40 సంవత్సరాల అరణ్యంలో ఎన్నోసార్లు దేవుడి మీద తిరగబడేలా చేశాడు అపవాది. కానీ వాళ్ళు రేసుని దేవుడు ఏం చేశాడు, కాపాడుతూ వచ్చాడు. ఇంకా పోతే మనం రాజుల గ్రంథానికి వచ్చేసరికి అతల్య అనే ఓ స్త్రీ లేచింది. ఆవిడ లేచి అసలు ఈ యూదులు ఎవడో ఉండడానికి వీల్లేదు, ఆ యూదులందరినీ వేసేద్దాం పదండి అన్నది. దేవుడు ఆమెను వేసాడు, ఆమెను లేకుండా చేశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ రేస్ కంటిన్యూ అవుతూనే వచ్చింది. చివరికి హేరోదు తయారయ్యాడు. కొత్త నిబంధనలో 2 సంవత్సరాల లోపు కమాన్ మగబిడ్డల్ని చంపేయండి రా అన్నాడు. ఎందుకంటే ఆ స్త్రీ సంతానపు బిడ్డ భూమి మీదకి ఏమవ్వకూడదు, రాకూడదు. కానీ దేవుడు ముందే శిశువుని హరించేవాడు సిద్ధంగా ఉన్నాడు. అబ్బాయి నువ్వు మరియని తీసుకొని బిడ్డను తీసుకొని వెళ్ళిపో అంటే వీసా లేదు, పాస్పోర్ట్ లేదు, ఈ వీసా అంతకన్నా లేదు. మొత్తానికి సరిహద్దు దాటి గాడిద మీద అయ్యగారు ఎక్కడికి వెళ్ళిపోయారు, ఐగుప్తు వెళ్ళిపోయాడు. మళ్ళీ కొంతకాలం అయ్యాక శిశువుని హరించేవాడు మరణించాడు, రావయ్యా అంటే అప్పుడు వచ్చేదాకా అక్కడే ఐగుప్తులో ఉన్నాడు. నేను ఎప్పుడు అనుకుంటాను, ఐగుప్తులో యోసేపుకి ఇల్లు ఇచ్చిన వాళ్ళు ఎవరో, వీడికి తెల్లారే పాలు పట్టడానికి సాయం చేసిన వాళ్ళు ఎవరో, యోసేపుకి ఉద్యోగం ఇచ్చిన వాళ్ళు ఎవరో, వాళ్ళెవ్వరి పేర్లు బైబిల్లో లేదు. దేవుడు ఆ రేస్ని ఏం చేస్తూ వచ్చాడు, కమాన్ చెప్పాలి, కాపాడుతూ వచ్చాడు. చివరికి అపవాది లాస్ట్ అటెంప్ట్ బిఫోర్ కొండ మీద తీసుకెళ్ళి, ఇదిగో అసలు నువ్వు భూమి మీదకి రాకూడదనే నేను ఆదికాండంలోంచే ఏదేని తోటలోంచే నా ప్రయత్నాలు మొదలుపెట్టాను. కానీ నువ్వు ఇక్కడ దాకా వచ్చేసావు, సర్లే ఏదో జరిగిపోయింది, మొత్తానికి నీకు ఛాన్స్ ఇస్తున్నాను, జాగ్రత్త విను బాసు, నీకు ఛాన్స్ ఇస్తున్నాను. నువ్వు ఎందుకు రక్తం కార్చడం, దెబ్బలు తినడం, మేకులు కొట్టించుకోవడం ఇవన్నీ అనవసరం. సింపుల్ ఎజెండా. నువ్వు తల వంచి నాకు ఒక్కసారి నమస్కారం చేసావు అనుకో, ఇగో చూడు తూర్పు వైపు చూడు, పడమర చూడు, ఉత్తరం చూడు, దక్షిణం చూడు, మొత్తం ఇవన్నీ నీవే, నీకు ఇస్తాను నేను అంటే ఆడేమంటున్నాడు, నా చేతుల్లో ఉన్నాయి, నేను నీకు ఇస్తాను. కరెక్టే ఆ మాట కరెక్టే. ఎందుకంటే పాపిష్టి ప్రపంచం. యేసు ప్రభు వారు ఈ డీల్ ఏదో బాగున్నట్టుంది, రాత్రికి ఒకసారి తండ్రితో మాట్లాడదాం, నువ్వు బోర్డు మీటింగ్కి రా, నువ్వు అక్కడ నుంచి జాయిన్ అవ్వు, నేను ఇక్కడ నుంచి జూమ్లో హెవెన్తో మన తండ్రి మీటింగ్తో లింక్ పంపుతాను, గాబ్రియల్ మిఖాయిల్ అందరూ పరలోకంలో జాయిన్ అయిపోతారు, మనం డిసైడ్ అయిపోదాం. ఇదేదో బాగుందని అనలేదు. నీ దేవుడే నీ హోమని నువ్వేం చేయకూడదు అబ్బాయి, శోధించకూడదు, గెట్ లాస్ట్ అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పారలే. కానీ అక్కడ బైబిల్లో మంచి మాట ఉంది, చూపించడానికి నాకు ఇవన్నీ టైం లేదు, తర్వాత మీరు చూడండి. అపవాది మళ్ళీ తర్వాత ఒక సమయం కొరకు ఏం చేస్తున్నాడట, వెయిట్ చేస్తున్నాడు. మళ్ళీ శోధిద్దాం. ఎందుకంటే ఆ కుమారుడు ఉండకూడదు, పుట్టకుండానే ఆపుదాం అనుకున్నాడు. కానీ ఈయన భూమి మీదకి వచ్చాడు. ఇప్పుడు శిలువ మీద ఫైనల్ లాస్ట్ థింగ్. అందరూ అంటున్నారు, రావయ్యా ఇప్పుడు దిగిరా, నమ్ముతాం. నీళ్ళు ద్రాక్షరసంగా మార్చినప్పుడు నమ్మదట, లాజర్ని తిరిగి లేపినప్పుడు నమ్మలేదట.
ఇన్ని అద్భుతాలు చేసి నమ్మలేదంటే ఇప్పుడు సిలువ మేము దిగితే రావయ్యా మేము నమ్ముతాం ఎప్పుడు అనగానే యేసు ప్రభు చాలా టూ మచ్ చేస్తున్నారు వీళ్ళు, ఒక్కసారి మన ప్రోగ్రాంలో చిన్న చేంజ్, నేను చిన్నగా ఒకసారి కిందకి దిగెళ్ళి నేను ఏంటో చూపించుకొని వస్తానంటే ఈరోజు మీ చేతిలో బైబిల్ ఉండేది కాదు, నేను ఉండేవాడిని కాదు. అక్కడ శోధించాడు అపవాది. ఎందుకంటే రక్షణ కార్యం జరగకూడదు, రక్తం ఆయన కార్చకూడదు, రక్తం కార్చాడు. చివరికి లాస్ట్ అటెంప్ట్ సమాధిలో పెట్టాక వీళ్ళు వెళ్ళి అడిగారు, మొత్తం శాస్త్రులు పరిచయాలు అందరూ, అయ్యగారు ఆడు జీవించినప్పుడు చాలా కబుర్లు చెప్పాడు కనుక మీరు రాత్రి అంతా ఏం పెట్టండి, సైనికులను పెట్టండి, మళ్ళీ దాని మీద రోమా సింబల్ వేసి పెద్ద రాయి, ఎవ్వడో క్రెయిన్ కూడా కదపలేని రాయి పెట్టేయండి సార్, ఆయన బయటికి లాక్కుండా ఉండిపోయి పెట్టాను లోపల. మొత్తం మానవ ఆక్రోశం, మానవ ఆవేశం, మానవుల ఏమని చెప్పాలి మీకు ఒక కరెక్ట్ పదం, మానవుల ఉక్రోషం అంతా కూడా ఎక్కడ ఉంది తెలుసా, ఆ రాయి పుర్లించడంలోనే ఉంది. 3 days ఆ భూమి గర్భంలో ఉన్న మహాదేవుడు 3వ రోజు కన్నులు తెరిచి రాయిని అని అనకుండానే అదేమైంది అని అనలే దేవుడు, అనకుండా నేను పునరుద్ధారంతో రాయి దడేమని పోయి భూమి కంపించి పిలాతు లేచాడు. అమ్మ భూమి కంపించింది ఎట్రా, ఏ రోజు లేచాడు, భూమి ఎక్కడో కంపించినట్టుంది, మహాభూకంపము కలిగెను. ఎందుకంటే సృష్టికర్త భూగర్భములో నుంచి పునరుద్ధానుడై వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ రోజు అర్థమైపోయింది అపవాదికి, ఊరి నాయనో ఆది కాండం నుంచి నేను దీన్ని ప్రోగ్రామ్ని ఆపుదామని ఎన్ని ప్లాన్లు చేశానో, నా ప్లాన్లన్నీ ఏమైపోయాయి, ఫెయిల్ అయిపోయాయి. వీడు పుట్టేశాడు, ప్రజల కొరకు ప్రాణం పెట్టేశాడు, సిలువలో చనిపోయాడు, పోనీ సమాధి రాయన్న ఆపేద్దాం అనుకుంటే దాన్ని కూడా జయించి బయటకు వచ్చాడు. ఇప్పుడు అర్థమవుతుందా యోహానుకి దేవుడు ఏం చూపిస్తున్నాడు? ద హోల్ గాస్పెల్ 2 సీన్ల ద్వారా పరలోకంలో యోహానుకి దేవుడు చూపించాడు. దేవునికి ఎవరైనా స్తోత్రం చెప్తారా? సువార్త అంతటిని 2 సీన్లలో చూపించాడు. కననై ఉన్న స్త్రీ ఆ ఇశ్రాయేల్ దేశం ద్వారా ప్రపంచానికి యేసును అందించింది. కానీ ఆ యేసు రాకుండా ఉండాలని అపవాది మొదటి నుంచి ఏం చేస్తున్నాడు, పొంచి ఉన్నాడు. ఆ యేసు రాకూడదని వాడు ఎంతో ఆలోచించాడు. కానీ ఆ మగ శిశువు వచ్చాడు. అందుకే బైబిల్లో రాసిన మాట 5వ వచనం, ఆ శిశువు వెంటనే ఏమయ్యాడు, దేవుని యొద్దకు, ఆయన సింహాసనం యొద్దకు ఏమయ్యాడు, కొనిపోబడ్డాడు. హీ వాస్ టేకెన్. గలిలయలారా మీరు ఎందుకు అలా ఆకాశం వైపు తేరి చూస్తున్నారు? ఎవరికైనా గుర్తుందా వచ్చిన అపోస్తలుల కార్యాల్లో, మీ యేసు ఎలాగెళ్ళడం మీరు చూశారో, ఎలాగ మేఘాల్లో కొనిపోబడ్డాడో ఆయన త్వరలోనే అలాగే మళ్ళీ తిరిగి రాబోతున్నాడు. ఆయన కొనిపోబడ్డాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. మొత్తం సువార్త అంతా ఎక్కడో లేదు, ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలోనే ఉంది. ఆ 2 సీనుల్లోనే ఉంది. యోహాను దీన్ని చూస్తున్నాడు, యేసు ప్రభు చూపిస్తుంటే మతిపోతుంది. ఆ కుమారుడు కొనిపోబడినట్లుగా లేఖనాల్లో మనం చూస్తున్నాం. అపవాది ఆ రోజే కాదు, ఈరోజు కూడా అపవాది ఏం చేస్తున్నాడు తెలుసా? తన ప్లాన్లన్నీ నెరవేరినప్పుడు, తన ఉద్దేశాలు ఏమీ నెరవేరినప్పుడు, ఇదే అధ్యాయం నేను చదివించలేదు కానీ చెప్తున్నాను, 7వ వచనంలో అపవాది ఒక యుద్ధానికి తెగించాడు. ఎవరితో యుద్ధం తెగించాడు? మికాయేలుతో యుద్ధం తెగించాడు. ఆ మాట ఉంది, గమనించారు ఎవరైనా? 7వ వచనంలో, అంతటా పరలోకమందు ఏమి జరిగెను, మికాయేలు అతని దూతలు ఆ ఘట సర్పంతో ఏం చేయాలని వచ్చారు? ఆ ఘట సర్పము దాని దూతలు యుద్ధము చేసిరి గాని, అండర్లైన్ దట్ వర్డ్, గెలవలేకపోయిరి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అపవాదిగాడు ఎప్పుడూ ప్రయత్నిస్తున్నాడు, వాడు అప్పుడు చేస్తాడు ఇప్పుడు చేస్తాడు, వాడు ఆగడు. సముద్రంకి వెళ్ళి, సముద్రమా ఎందుకే అంత ఆవేశం నీకు, భూమి పుట్టిన దగ్గర నుంచి వస్తానే ఉన్నావు, నువ్వు రాలేవమ్మా, నీకు మాకు మధ్యలో దేవుడు ఏం పెట్టాడు, పెద్ద ఇసుక పెట్టాడు అని చెప్పు, అది వింటదేమో. ఒక అరసెకండ్ కూడా వినదు, ఇలా కెరటం వెనక్కి వెళ్తుంది, కమాన్ మాట్లాడాలి, మళ్ళీ టాప్ మన వచ్చి కొడుతుంది. చెప్తే అర్థం కదా నీకు, నువ్వు రాలేవు, బీ సైలెంట్, నోరు మూసుకుని కూర్చో అక్కడ, సైలెంట్గా ఉండు. వింటదా సముద్రం నీ మాట వింటదా? అచ్చే, అది ఎందో దాని ప్రయత్నం చేస్తూనే అపవాది కూడా అంతే యుద్ధానికి దిగాడు. ఎవరితో యుద్ధానికి దిగాడు? ఏ దేవుడైతే మికాయేల్ని ఇశ్రాయేల్కి కంచుకొట్టగా పెట్టాడో ఆ మికాయేల్తో యుద్ధాన్ని దిగాడు. థ్యాంక్స్, దేవునితో దిగలేదు ఇంకా, ఎందుకంటే తర్వాత వస్తాడు వాడి, తర్వాత దేవునితో కూడా ఢీ కొట్టి
శాశ్వతంగా అయిపోద్ది. ప్రస్తుతం మిఖాయిలతో యుద్ధం చేసి ఇదంతా యోహాను చూస్తున్నాడు. చేసినప్పుడు ఆ ఘట సర్పము వారిని గెలవలేకపోయిరి. ఇది శుభవార్త మన క్రైస్తవులందరికీ. ఎందుకంటే అపవాది ఎప్పుడు దేవుని దూతల మీద గెలవలేడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. బైబిల్లో నాకు చాలా ఇష్టమైన మాట, ప్రతి చిన్న బిడ్డకి దేవుడు ఒక దూతను ఏర్పాటు చేస్తాడు. ప్రతి చిన్న బిడ్డలకి దేవుడు ఒక ఏంజిల్ని ఏర్పాటు చేస్తాడు. ఆ ఏంజిల్ 24/7 అమ్మ చూడదు, 24/7 నాన్న చూడరు. అది మనుషుల వల్ల కాదు. కానీ ఆ ఏంజిల్ ఏం చేస్తుంటుంది? ఆ బిడ్డనే కాపాడుతూ ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాగే దేవుడు ప్రతి మనిషికి ఒక దూతని అరేంజ్ చేస్తాడు. ఆ దూతని జీవితంలో నిన్ను నడిపించడంలో అన్ని విషయాల్లో దేవుని చేత, ఆ పరిశుద్ధాత్మ చేత నడిపించబడడానికి సహాయం చేస్తాడు. ఎందుకంటే ఈ పరిస్థితుల్లో ఎప్పుడైతే వాడు యుద్ధం చేసి గెలవలేకపోయాడో బైబిల్లో మంచి మాట రాశాడు. ఆడు ఓడిపోయిన తర్వాత పరలోకమందు వాడికి ఏమి లేదు, స్థలం లేదు. ఇంకా పరలోకంలో స్థానం వాడికి లేదు. పరలోకంలో ఒకసారి బోర్డు మీటింగ్ జరుగుతుంది. ఏం మీటింగ్ జరుగుతుంది? బోర్డు మీటింగ్. బోర్డు మీటింగ్ అంటే తెలుసా ఎవరికన్నా? సభ్యులందరూ వచ్చి కూర్చొని మీటింగ్ పెట్టుకుంటే, ఇటు చెనక్కాయలు తింటా బఠానీలు తింటా వచ్చాడు ఆ బోర్డు మీటింగ్లోకి. వెంటనే దేవుడు అడిగాడు, ఏం మాస్ ఎక్కడి నుంచి వచ్చావు అనగానే, భూమి మీద అటు ఇటు తిరుగుతూ వచ్చాను, కానీ ఆ కుర్చీ ఏమని కూర్చుంటాను. మికాయలు కూర్చున్నాడు బోర్డు మీటింగ్లో. బోర్డు మీటింగ్లో అడిగాడు దేవుడు, బాబు ఏంటి సంగతి? భూమి మీద మా యోబు గారు చూసావా ఎంత భక్తిగా ఉన్నాడు? తెల్లారులెగ్గానే ప్రార్థన అంటున్నాడు, 10 గంటలకు మళ్ళీ బలిర్పణ అంటున్నాడు, రాత్రి ప్రార్థన అంటున్నాడు, తెల్లారి ప్రార్థన అంటున్నాడు అనగానే మొదలెట్టాడు. ఓసాస్ ఉట్టిగా చేస్తున్నాడు ప్రార్థన. భలే చెప్పావులే, నువ్వు బాగా దీవించావు, బోల్డ్ ఒంట్లు ఇచ్చావు, బోల్డ్ మేకలు ఇచ్చావు, బోల్డ్ అంత ఆస్తి ఇచ్చావు, ఉట్టిగా చేస్తున్నాడు ప్రార్థన. తీసి అవన్నీ ప్రార్థన చేస్తాడేమో అని బోర్డ్ మీటింగ్లో ఎవరిని ఛాలెంజ్ చేశాడు చెప్పండి? ఆ యాక్సెస్ ఉంది, ఛాలెంజ్ చేశాడు. దేవుడు ఏమన్నాడు? అవునా, నువ్వు అలా అనుకుంటున్నావా? సరే, గో హెడ్. వాడి ప్రాణం మీద నీకేం లేదు, అధికారం లేదు, బాయ్ అని మహావేగంతో ఈ స్పేస్ ఎక్స్ షటిల్ మూన్ మెయిన్స్ కిందకు వచ్చినప్పుడు ఎంత వేగంగా వస్తుందో తెలియదు, కానీ కిరణ్కే తెలియాలి. దానికన్నా వేగంగా భూమి మీద డైరెక్ట్గా ఊజ్ అనే దేశంకి వచ్చేసి చేయాల్సిన నాశనం అంతా అయ్యగారు 6,000 ఒంట్లు చచ్చిపోయాడా. ఆడింకా చెప్పే లోపు యోబు ఇంకా డైజెస్ట్ చేసుకునే లోపల ఒక సెకండ్లో అయ్యగారు 3,000 గొర్రెలన్నీ కాలిపోయి చచ్చిపోయాడు. న్యూస్ మీద న్యూస్. ఆ రోజుల్లో కానీ టీవీ 9లు ఉండుంటే ఇప్పుడే అంటున్న తాజా వార్త ప్రకారంగా బ్రేకింగ్ న్యూస్ అని ఎన్ని చెప్పేవారు. యోబుకి లాస్ట్ బ్రేకింగ్ న్యూస్ ఏంటనుకుంటున్నారు? అయ్యగారు మీ కొడుకులు కూతుర్లు ఒకే స్లాబ్ కింద పడి చచ్చిపోయారు. దేవుడు ఆపలే, దేవుడే అనుమతి ఇచ్చాడు. బాగా బుర్ర పెట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకొని వినండి మాటలు. దేవుడే అనుమతి ఇచ్చాడు. ఎవరికి? అపవాదికి. దేవుడు అనుమతి ఇవ్వకుండా ఎవడో నిన్ను ఇంచు కూడా టచ్ చేయలేడు. అందుని బట్టి దేవునికి స్తోత్రం. మొత్తం కూలిపోయింది. యోబు లేచి, నేను తల్లి గర్భంలో నుండి నేను మళ్ళీ దిగంబరిగా వెళ్ళిపోతాను, యెహోవా నామమునకు స్తుతి కలుగుగాక అన్నాడు. మళ్ళీ ఇటు చెనక్కాయలు తింటా పైకి పోయాడు. దేడిది ఎంత జరిగినా ఏ నామాన్ని స్తుతిస్తున్నాడు? యెహోవా నామం అంటున్నాడు, యెహోవాని స్తుతిస్తున్నాడు. అప్పుడు దేవుడు అన్నాడు, దేవుడికి ఎంత ఆనందంగా ఉందంటే యోబు బాధపడతాడనే ఆనందం కన్నా యోబు ఇంకా నా పక్షంగా ఉన్నాడనే ఆనందం ఎక్కువ. దేవునికి ఎవరైనా స్తోత్రం చెప్పండి. గనుక నువ్వు కష్టాలు పడుతున్నప్పుడు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు దేవుని గురించి. ఎవరైనా ఆమెను చెప్తారా? నువ్వు కష్టాలు పడుతున్నప్పుడు దేవుని గురించి అడ్డదిడ్డలుగా ఇష్టానుసారంగా దేవుని ఘనతను దిగజార్చేలా మాట్లాడావు అనుకో, దేవుడు చాలా బాధపడతాడు. అయ్యో, అంటే వీడికి బాగుంటేనా నన్ను ఆరాధిస్తాడు, వీడికి బాగోపోతే నన్ను దూషిస్తాడా, మరి వీడికి ఏమీ మంచి చెడులు తెలియనప్పుడు నేను నన్ను ఎంతో పోషించాను, ఇవన్నీ మర్చిపోతాడా అని దేవుడు అనుకుంటాడు. యోబు అలాగ అనేసరికి దేవుడు అన్నాడా, చూసావా యోబు నన్ను వదలలేదయ్యా అనగానే వీడు మళ్ళీ ఇంకో చాడు ఉట్టికే వదలలేదేటి, ఆ శరీరాన్ని ఒక్కసారి చెప్పించు, సాయంకాలం కల్లా నేను ఛాలెంజ్ చేస్తున్నాను నేను నామాన్ని దూషిస్తాడని. అవునా, ఓకే. ఆ ప్రాణం మీద మాత్రం నీకేం లేదురా బుజ్జ, అది కానలేదు. మళ్ళీ వచ్చాడు పైన జమ్మని కిందకు వచ్చే శరీరం అంతా ఏం పుట్టించాడు?
అది కూడా ఎవరి అనుమతితో? కమాన్ చెప్పాలి, దేవుని అనుమతితో. ఫుల్ బాడీ వాజ్ ఫుల్ ఆఫ్ ర్యాషెస్. అసహ్యంగా యోబు అంటే, మీకు బైబిల్ బాగా యోబు గ్రంథాన్ని బాగా చదివితే, నేను బాగా చదివి యోబుకో పేరు పెట్టాను. యోబు కాదు, యోబు రెడ్డే. జోక్ కాదు, యోబు రెడ్డి అంతే. ఎందుకో తర్వాత ఎప్పుడైనా అడగండి, చెప్తాను, ఇప్పుడు చెప్పలేను. అలాంటోడు అందరూ వచ్చాడు, అయిపోయావని చెప్పి యోబు దగ్గరికి వచ్చి అందరూ ఓదార్దామని వచ్చిన స్నేహితులు కూడా 7 రోజులు సైలెంట్గా ఉండిపోయారు యోబు బాధను చూసి. యోబు గ్రంథం చదవండి, మతిపోద్ది. అప్పుడు మనం నోరిప్పట్లే, ఇంకా చాలా దేవుని మీద నిబ్బరంగా ఉన్నాడు. లాస్ట్ ఫైనల్ షాట్ ఎప్పుడు ఇంట్లో దగ్గర ఎవరు ఉంటారో నీతో వాళ్ళతోనే వస్తుంది. అది అసలు సిసలైన మేకు. ఆవిడ ఎంటర్ అయింది సీన్లోకి. ఆవిడ ఎంటర్ అయ్యి, అల్లవా నువ్వు నీ దేవుడు గాడి గుడ్లాగా వదా ఆ దేవుడినే, ఆ దేవుని దూషించి ఎట్టగా వచ్చిన రోగం వదిలేటట్లేదు, చచ్చూరుకో ఆ దేవుని దూషించి. అపవాది ఎంత ప్లే చేస్తున్నాడు, అటు యోబుని బాధ పెట్టాడు, యోబుని మానసికంగా పక్కనున్న మనుషులతో కృంగతీస్తున్నాడు. బాగా వినండి, అపవాది వాడే స్ట్రాటజీ అదే. నేను కొన్నిసార్లు చాలా నా నోటిని కాచుకుంటాను. ఎందుకు కాచుకుంటానంటే, నాకు కానీ తిక్కరేగి నేను కానీ కోపమైతే మళ్ళీ మనుషులు ముఖముఖాలు చూసుకోలేము. నాతో ఉన్న పెద్ద మైనస్ పాయింట్ అదే. అలా నేను చాలామందిని కోల్పోయాను నా లైఫ్లో. విదేశీయులను కూడా నేను కేర్ చేయలేదు, గెట్ లాస్ట్ అన్నాను, దెమ్మ తిరిగిపోయింది ఆడికి. వాళ్ళు ఎవరో కొంతమందికి తెలుసు, ఇక్కడ కొంతమందికి తెలియదు. ఫారినర్స్ని కూడా కేర్ చేయలేదు నేను. అందువల్ల నేను చాలా రఫ్ మనిషిని. నా నోరుని చాలా కాచుకుంటాను. వద్దు ప్రభువా, ఎందుకులే మళ్ళీ లైఫ్లో ముఖముఖాలు చూసుకోలేము, వద్దు ఆ పరిస్థితి వద్దని. ఇంట్లో దగ్గర నుంచి బయట వరకు 99% నా మౌత్ నేను చాలా కంట్రోల్ చేసుకుంటాను. ఎందుకంటే పక్కన వాళ్ళు అంత ఇరిటేట్ చేసేస్తుంటారు కొన్నిసార్లు. ఓవర్ ది ఇయర్స్ ఐ రియలైజ్డ్ ఇట్ ఈస్ ఎనిమీ యూజింగ్ మీ, దెమ్ టు డిస్ట్రాయ్ మై ఫోకస్ ఆన్ గాడ్. ఎంతమందికి అర్థమైంది ఇంగ్లీష్లో అని చెప్పింది? దేవుని మీద నీ ఏకాగ్రతను దెబ్బతీయడానికి దేవుడు వాడుకునే మొట్టమొదటి సాధనం, అపవాది వాడుకునే సాధనం ఎవరో తెలుసా? నీ చుట్టూ ఉన్న వాళ్ళనే. దేవుని మీద నీ ఏకాగ్రతను ఏం చేస్తారు? ఒక్కసారి పోతుంది, కృంగ తీసేస్తారు మాటలతో. ఎవరు వచ్చి దేవుని దూషించమని అడుగుతుంది? యోబు ఎంత భక్తిపరుడు ఆవిడకి తెలుసు. యోబు తెల్లారులేస్తే ఎన్ని బలులు అర్పించేవాడో తెలుసు. యోబు దేవుని మీద ఎంత విశ్వాసం కలిగి కూడా తెలుసు. ఇప్పుడు ఆవిడ ద్వారా అపవాది ఏమంటున్నాడు? ఎందుకే నీ భక్తే, ఏం చేశాడని నీ దేవుడు దూషించడా నీ దేవుణ్ణి? వెంటనే ఈయనంటాడు, బాబా సూపర్ అండి ఓయి మూర్ఖురాలా, ఏటలా మాట్లాడుతావు? దేవుని వల్ల మంచేనా, దేవుని వల్ల కీడు కమని చెప్పాలి అనుభవించ తగదా? ఎంతసేపు దేవుడు దీవించాలా? ఏం దేవుడు కష్టం అనిపిస్తే ఏటైపోద్ది? ఏం పోద్ది మనకి? ఎవరు మాట్లాడతారమ్మా అలాగా? ఎవరైనా దేవునికి ఒకసారి స్తోత్రం చెప్తారా? ఇంత ప్రసంగం వింటున్న మీరు రేపు పొద్దున్న తెల్లారేసరికి మీ ఇంట్లో కష్టం వస్తే నువ్వు అనలేవు అలాగా. ఐఎమ్ రైట్ ఆర్ రాంగ్? వై గాడ్ డిడ్ దిస్ బ్రదర్ అని మళ్ళీ తిరిగి నన్నే అడుగుతారు మీరు. ఐఎమ్ రైట్ ఆర్ రాంగ్? ఈయనంటాడు, పిచ్చిదానా మూర్ఖురాల్లా మాట్లాడతావేంటే? దేవుని వల్ల మంచి అనుభవిస్తామా? దేవుని వల్ల కష్టాలు అనుభవించలేమా? దేవుని వల్ల కీడు వస్తే దాన్ని తరించలేమా, భరించలేమా, ఒప్పుకోలేమా, ఓర్చుకోలేమా? బైబిల్లో రాసిన మంచి మాట. వీటన్నిటిలో యోబు ఎక్కడ ఏం చేయలేదు? పాపం చేయలేదు. ఇప్పుడు పరలోకంలో ఈ చెనక్కాయలు తినేవాడు ఎలా ఫేస్ చేయాలి దేవుణ్ణి చెప్పండి? ఎవరు గెలిచినట్టు పరలోకంలో? ఒరే నన్ను ఎంత ఇరిటేట్ చేసావురా నువ్వు, ఆడంత భక్తిపరుడు ఉట్టికే అయ్యాడా, అలాగా ఇలాగా అన్నావు. ఈ డ్రామా అంతా ఎవరికి తెలియదు పాపం, తెలియదు. బట్ గాడ్ అలౌడ్ ఇట్, గాడ్ వాంటెడ్ దిస్. బాగా ఆలోచించండి. నీ లైఫ్ మీద, నా లైఫ్ మీద అపవాది ఏలుబడి దేవుడు అనుమతిస్తేనే జరుగుతుంది. దేవుడు అనుమతించిన శ్రమలను బట్టి బాగా వినాలి. దేవుడు నీ జీవితంలో అనుమతించిన శ్రమల్లో మనుషులు నీతో ఎలా ప్లే చేస్తున్నారో ఐడెంటిఫై చేయండి. వాళ్ళు నీ కష్టంలో నీకు అండగా ఉంటున్నారా? నీ ఫోకస్ని దేవుడి వైపు తిప్పుతున్నారా? లేక ఇంకా నీకు దేవుని మీద అసహ్యత పుట్టించేలా మాట్లాడుతున్నారా? ఒకవేళ నీకు దేవుని మీద అసహ్యత పుట్టించేలాగా వాళ్ళు మాట్లాడితే వాళ్ళు ఎవరి స్వాధీనంలో ఉన్నారు తెలుసా? ఎక్సలెంట్, యు గాట్ దట్ పాయింట్. అపవాది వాళ్ళని వాడుకుంటున్నాడు.
కష్టాలు ఎవరికి రావురా వరును, అందరికీ వస్తాయి, నీకు వచ్చాయి. నువ్వు దేవుని పట్టుకో, దేవుడు నిలబెడతాడరా నిన్ను, నువ్వు దేవుని చూడు వరును, మేము ప్రార్థన చేస్తున్నాం అని ఎవరైనా నీతో మాట్లాడుతున్నారనుకో, అంటే నా పేరుని తీసుకున్నాను మీ పేరు చెప్పుకుంటారని, వాళ్ళెవరి సంబంధులు. ఆ కష్టంలో కూడా దేవుడు నీకు రిసోర్స్ పీపుల్గా ఆధారపడడానికి కొంతమంది భక్తులు నీ చుట్టూ పెట్టాడు. అందుని బట్టి దేవునికి స్తోత్రము కలుగును గాక. చాలా డీప్ థింగ్స్ ఇవి. పరలోకంలో వాడికి యాక్సెస్ ఇప్పుడు ఏమైంది తెలుసా? మికాయలతో యుద్ధంతో ఏమైంది? యాక్సెస్ కట్. వాడు ఇప్పుడు ఎక్కడున్నాడు? 6 సార్లు పరలోకమందు స్థలము లేక 6 సార్లు బైబిల్లో రాయబడ్డ మాట. 9వ వచనం 3rd లైన్, పడద్రోయబడెను. 9వ వచనం 3rd లైన్, పడద్రోయబడెను. 9వ వచనం 3rd లైన్, పడద్రోయబడెను. మొత్తం 10వ వచనం 3rd లైన్, అపవాది పడద్రోయబడి ఉన్నాడు. అందరూ చెప్పండి, పడద్రోయబడ్డాడు. బైబిల్లో మీరు ఇంటికి వెళ్ళి కౌంట్ చేసుకోండి, చెప్పడానికి నాకు టైం లేదు. 6 సార్లు దేవుని వాక్యం చెప్తుంది అపవాది పడద్రోయబడ్డాడు. ఎక్కడి నుండి? ఆ పరలోకం నుండి కిందకి పడద్రోయబడ్డాడు. అక్కడ ఓడిపోయాడు, ఇప్పుడు పడద్రోయబడ్డాడు. అందుకే 12వ వచనంలో, పరలోకమా ఉత్సహించుడి, పరలోక నివాసులారా ఉత్సహించుడి, భూమి సముద్రమా మీకు శ్రమ. ఎందుకంటే అపవాదికి ఏమిటి? తనకు సమయము కొంచెమే అని తెలుసుకొని బహుక్రోధము గలవాడై మీ యొద్దకు దిగి వచ్చాడు. ఇప్పుడు చెప్పండి అయ్యలారా అమ్మలారా, అపవాది ఎక్కడ దిగొచ్చాడు? భూమి మీద దిగొచ్చాడు. భూమి మీదకి వచ్చాడు. అందుకే పౌలు గారు అన్నారు, మనం పోరాడుతుంది మనుషులతో కాదురా బుజ్జే, ఆకాశ మండలం అందున్న దురాత్మల సమూహాలతో పోరాడుతున్నాం మనం. జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈ అపవాదిగాడి బాధ అంతా ఏంటంటే, నాకు దక్కని పరలోకం దేవుడు ప్రేమించే మనుషులకు కూడా ఏమవకూడదు, దక్కకూడదు. కనుక వరుణ్ దీపక్ గాడికి పరలోకం ఇస్తావా? ఆడిని ఎలాగన్నా పడిపోయేలా చేస్తాను చూడు, నువ్వే ఆడిని అసహించుకునేలా చేస్తాను అని నిరంతరం నన్ను పడేయడానికి ఏం చేస్తాడు? సులువుగా చిక్కులు పెట్టు పాపాలు బాణాలు నా మీద ఏం చేస్తాడు? ప్రయోగిస్తాడు. అమ్మలారా అయ్యలారా, ఏమన్నా కోల్పో లైఫ్లో, దేవుని మీద విశ్వాసాన్ని మట్టు కోల్పోకు. దేవునికి స్తోత్రం చెప్తావా? అపవాది అన్నీ తీసేని, డబ్బుని, బట్టని, రిలేషన్షిప్స్ని అన్నీ తీసేని, బట్ స్టిల్ యూ రిమైన్ స్ట్రాంగ్ అండ్ సే ఐ బిలీవ్ ఇన్ మై క్రియేటర్. నేను నా దేవుడైన యెహోవాని నమ్ముతున్నాను, నా రక్షకుడైన యేసుని నమ్ముతున్నాను. అతడు పొంతు పిలాతు వలన శిలువ మరణం పొంది సమాధి చేయబడి తిరిగి లేచి 3వ దినమున పరలోకమునకు ఎక్కిపోయిన నేను నమ్ముతున్నాను అని నువ్వు యేసు మీద నమ్మకాన్ని ఎప్పుడూ వదలొద్దు. క్రోధముతో వచ్చాడు భూమి మీదకి. అందుకే పేతురు కూడా మాట రాస్తాడు, గర్జించు సింహం వలె ఎవరిని? అపవాది తిరుగుతున్నాడు, జాగ్రత్త. ఆ ట్రాప్లో పడిపోవద్దు, ఆడి ట్రాప్లో పడిపోవద్దు. మనిషి ఎప్పుడు ఒకసారి పడిపోడు. మళ్ళీ చెప్తున్నాడు ఈ మాట, మనిషి గ్రాడ్యువల్గా పడిపోతాడు. ఎవ్వరు ఒక్కరోజే హఠాత్తుగా పడిపోరు, గ్రాడ్యువల్గా పడిపోతారు, గ్రాడ్యువల్గా దిగజారిపోతారు, గ్రాడ్యువల్గా తెలియకుండానే దిగజారిపోతారు. అలాంటి రోజులు మన లైఫ్లో రాకుండాను గాక. ఎవరైనా ఆమెన్ చెప్తారు ఆ మాటకి? అపవాది పరలోకంలో ఓడిపోయాడు, ఇప్పుడు అక్కడ స్థానం లేదు. ఇప్పుడు ఎవరి మీదకి వచ్చాడు? భూమి మీదకి వచ్చాడు. భూమి మీద ఎవరెవరికి బాధలు పెడుతున్నాడు? వాడి ఫస్ట్ టార్గెట్ ఎవరో తెలుసా? సిఎస్ లూయిస్ మంచి బుక్ రాశాడు, ద స్క్రూ టేప్ లెటర్స్ అని. పుస్తకం కొన్ని చదివే వాళ్ళకి అలవాటు ఉంటే దయచేసి ఆ బుక్ ఆన్లైన్లో ఆర్డర్ చేసుకొని మరీ చదవండి. ద స్క్రూ టేప్ లెటర్స్ పుస్తకం పేరు. ఆ పుస్తకం ఏంటంటే, సిఎస్ లూయిస్ అనే గొప్ప దైవజనుడు యేసుని నమ్ముకున్నాక రాశాడు. పెద్ద సాతాను చిన్న సాతానుతో మాట్లాడుతుంది, చిన్న సాతాను పెద్ద సాతానుతో మాట్లాడుకుంటున్నాయి. ఈ మాటలను రాశాడు ఆయన. చిన్న సాతాను వెళ్ళి పెద్ద సాతానుతో అంటది, గురువా గురువా ఆడు చూడు ఎంత పెద్ద ఘనంగా దేవుడి గురించి ప్రసంగాలు చేసేస్తున్నాడు చర్చిలో, చూడు గురువా అనగానే పెద్ద సాతాను అంతటా, చేయనీరా చర్చిలోంచి బయటకు వచ్చాకాడు మనోడే. ఇంకో పిల్ల సాతాను వచ్చిందట, అది వచ్చి పరిగెట్టుకొని వచ్చి, గురువా గురువా ఆడు చూడు కీబోర్డు ఒక సెకండ్ అలాగంటున్నాడు, ఒక సెకండ్ ఇలాగంటున్నాడు, తెగవాయించేస్తున్నాడు, ఒకటి కాదు 3 పెట్టుకొని పైన కింద నొక్కేస్తున్నాడు, కీబోర్డ్ తెగవాయించేస్తున్నాడు, దేవుడిని చాలా మహింపరిచేస్తున్నాడు, ఎంతమందిని వర్షిప్లో నడిపించేస్తున్నాడు దేవుని వైపు.
పెద్ద సాతాను విని వాయించనేరా బయటకు వచ్చాక చెప్పండి, ఆడు మానవుడే. గురువా ఆవిడ చూడు ఎంత ప్రార్థన చేస్తుంది, ఆవిడ ప్రార్థన చేస్తుంటే అందరూ ప్రార్థనలో లీనమైపోతున్నారు, ఇంతమంది అందరూ ప్రార్థనలోకి వచ్చేస్తున్నారు ఆవిడ వల్ల. చెప్పండి, చేయనీరా బయటకు వచ్చాక ఆవిడ మన మనిషే. మీరు నవ్వుతున్నారు, మీరు ఆ బుక్ చదవాలి. జెమ్ అన్నమాట. సిఎస్ లూయిస్ని దేవుడు వాడుకుని అద్భుతంగా రాయించాడు ఆ బుక్ని. అంటే హౌ enemy is working in this world. How enemy is working in the world. The screw tape letters. అమెజాన్లో ఉందేమో లేదో నాకు తెలీదు, దొరికితే కొనుక్కొని చదవండి. ఇట్స్ అన్ అమేజింగ్ ఎన్లైటనింగ్ బుక్ అన్నమాట. దేవుని ఆత్మ సంబంధమైన మనిషిగా దైవాత్మ వశులముగా మనం బ్రతుకుదుముగాక. చర్చెస్లో సహవాసాల్లో అనేక రకమైన గందరగోళాలు, గోళలు, గొడవలు. ఎందుకంటే ఎవరు కూడా దైవ సంబంధంగా బతకట్లే. ఒక చర్చ్కి గడేసి 3 తాళం కప్పులు వేశారు. నేను ఆ చర్చ్కి వెళ్ళాను స్పీకర్గా. ఎన్ని తాళం కప్పులు వేశారు? 3 తాళం కప్పులు. ఫస్ట్ సర్వీస్ వాడు ఇప్పేస్తాడేమో, సెకండ్ సర్వీస్ వాడు తాళం వేసాడు. ఫస్ట్ సెకండ్ వాడు ఇప్పకుండా థర్డ్ సర్వీస్ వాడు ఇంకో తాళం కప్పు వేసాడు. గెడ ఒకటే. చెప్పండి ఎన్ని తాళం కప్పులు? 3. నేను వెళ్ళింది, నాకున్న అలవాటు ఏంటంటే ముందు ఒక అరగంట ముందు వెళ్ళిపోతాను ఎక్కడ స్పీకర్కి వెళ్ళినా. ఒక గెడకు 3 తాళం కప్పులు ఉన్నాయంటే అనుకున్నాను. తర్వాత తెలిసింది. ఇంతకీ నన్ను పిలిచిన వాళ్ళు ఏ సర్వీస్ వాళ్ళని తర్వాత అడగండి, వివరంగా అన్నీ ఇక్కడ చెప్పలేను. చర్చిలో ఏమవుతున్నాయి? గొడవలు, రాద్ధాంతాలు. అపవాది ఎక్కడ నాట్యం ఆడుతున్నాడు? ఇప్పుడు అక్కడ స్థానం లేదు. ఎందుకు స్థానం లేదు తెలుసా? ఈ వార్త చెప్పేసి నేను ముగించేస్తాను. అపవాదికి పరలోకంలో ఎందుకు స్థానం లేదో తెలుసా? హెబ్రీయులకు రాసిన పత్రిక. పెన్నులు పెన్సిల్తో రెడీగా ఉండండి ఈ మాట అండర్లైన్ చేసుకోవడానికి. మీ జీవితంలో ఎన్నడూ ఈ వచనాన్ని మర్చిపోవద్దు. ఈ వచనం మిమ్మల్ని దేవుని స్తుతింపజేసేలాగా ఉండాలి. ఈ వచనం దేవుని గణపరిచేలాగా ఉండాలి. ఈ వచనం మీ రక్షణ కొరకు దేవుడు చేసిన కార్యాన్ని మీకు ఎప్పుడు గుర్తు చేయాలి. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 12వ వచనం. మేకల యొక్కయు కోడెల యొక్కయు రక్తముతో కాక తన స్వరక్తముతో ఒక్కసారే ప్రవేశించాను. ఆగండి, కంగారు పడకండి. అదే అధ్యాయం 24వ వచనం నేను చదువుతున్నాను, గమనించండి. 24వ వచనం అదే అధ్యాయం. అందువలన నిజమైన పరిశుద్ధ స్థలమును పోలి హస్తకృతమైన పరిశుద్ధ స్థలములలో క్రీస్తు ప్రవేశించలేదు, కానీ ఇప్పుడు మన కొరకు దేవుని సముఖమందు కనబట్టకు పరలోకమందే ప్రవేశించాడు. దేవునికి స్తోత్రం చెప్తారా? వరుణ్ దీపక్ అనే నా పక్షంగా పరిశుద్ధ రక్తాన్ని పట్టుకొని ఎక్కడికి వెళ్ళాడు యేసయ్య? పరలోకంలో ప్రవేశించాడు. ఎప్పుడైతే పరిశుద్ధ రక్తం అక్కడికి వెళ్ళిందో అక్కడ ఎవరికి ఛాన్స్ లేదు, అపవాది ఛాన్స్ లేదు. వాడు ఓడిపోయాడు అక్కడ. దేవునికి స్తోత్రం కలుగును గాక. గనుక ఇప్పుడు ఆ టార్గెట్ ఎవడు? వరుణ్ దీపక్. అపవాది ఎవరిని టార్గెట్ చేస్తాడు? దోస్ హూ మేడ్ దర్ హైయెస్ట్ కమిట్మెంట్ టు గాడ్ విల్ బి ద ప్రైమరీ టార్గెట్ ఆఫ్ ఎనిమీ. అర్థమైన వాళ్ళు దేవుని స్తోత్రం చెప్పండి. ఎంతమందికి అర్థమైంది? దోస్ హూ మేడ్ దేర్ హైయెస్ట్ కమిట్మెంట్ టు గాడ్ విల్ బి ద ప్రైమరీ టార్గెట్ ఆఫ్ ఎనిమీ. ఎవరు దేవుని కోసం ఉన్నతమైన తీర్మానం సమర్పణ కలిగి ఉంటారో వాళ్ళే అపవాది ఫస్ట్ టార్గెట్. ఎందుకంటే ఆయన్ని కొట్టే ఆయన నడిపించే కొన్ని 100 మంది ఏమవుతారు? పోతారు. అందుకే పాస్టర్ల కోసం, దైవ సేవల కోసం ప్రార్థనలు చేసేవాళ్ళు కావాలి. ఎందుకంటే అపవాది వాళ్ళని ఒక్క దెబ్బ కొడితే సంఘం అంతా ఏమైపోద్ది? చల్లజెదరైపోద్ది. దోస్ హూ మేడ్ హైయెస్ట్ కమిట్మెంట్ టు గాడ్ విల్ బి ద ప్రైమరీ టార్గెట్ ఆఫ్ ఎనిమీ. అలాగే విశ్వాసులు కూడా, నాకు చెందని పరలోకం వీళ్ళకిస్తావా? అది చూడు, ఆడి కోసం ఆ రక్తం కార్చావు నువ్వు. ఆడి తెల్లారు లేస్తే నాన్న అబద్ధాలు బూతులు మాట్లాడతాడు. ఆడి కోసం ఆ రక్తం కార్చావు. ఇలాంటి ఉన్నా పరలోక రాజ్యంలో పెడతావు. ఆడ ఫుల్గా తాగెత్తాడు, మళ్ళీ ఆదివారం ప్రభు వల్ల చాలా జాగ్రత్తగా పట్టుకెళ్ళిస్తాడు. అలాంటి వాడి కోసం ఆ రక్తం కార్చావు నువ్వు. ఈ క్రైస్తవుల కోసమా? ఈ మనుషుల కోసమా? నేను చెప్తే మాటలు
తప్పుగా మాట్లాడతారు, మోసం చేస్తారు, అబద్ధాలు ఆడతారు, ఇలాంటి వాళ్ళ కోసం ఆ రక్తం కార్చేవని 24/7 ఆడు ఏం చేస్తున్నాడో తెలుసా? దేవుని దగ్గర మన మీద నేరాలు చెప్తున్నాడు. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలో ఉంది, 11వ వచనంలో. ఇంటికి వెళ్ళి చదువుకోండి, 10వ వచనంలో ఉంది. నేను చదివించలేదు అది, వీలైతే నెక్స్ట్ సండే దాన్ని మేము మాట్లాడతాను. 24/7 అపవాది ఏం చేస్తున్నాడు మన మీద? నేరం. వరుణ్ దీపక్ గారు చూసావా, ప్రార్థన చేయలేదు? వరుణ్ దీపక్ గారు చూసావా, ఇవాళ బైబిల్ 2 అధ్యాయాలు చదివి 3 అధ్యాయాలు చదవకుండా మానేశాడు? వరుణ్ దీపక్ గారు చూసావా, ఇవాళ చాలా అలసిపోయి వచ్చి ప్రార్థన చేయకుండా పడుకుని పోయాడు? 24/7 నాలో లోపాలను ఏం చేస్తున్నాడు? లాస్ట్గా ఒక మాట మీరు బాగా అర్థం చేసుకొని నాకు చెప్పండి. ఎవరి గురించైనా ఎవరైనా చెడ్డగా నీ దగ్గర మాట్లాడితే మనకు వాళ్ళ మీద ఒపీనియన్ ఏమవుద్ది వెంటనే? జనరల్గా చెప్పండి, హ్యూమన్ కరెక్ట్ కదా? ఏమవుద్ది? వెంటనే మారిపోద్ది. అలాగా అనుకోలేదు బ్రదరు మేము. దాన్ని కూర్చోండి, కాన్వర్జేషన్ ఇంకా ఎక్కువ అవడానికి ఏమే కొంచెం వేడిగా టీ పెట్టు అంటే కాన్వర్జేషన్ ఇంకా వేడిగా చక్కగా జరగాలి కదా. అలాగా అవునా, మనకు అభిప్రాయం ఏమవుద్ది? అవతరాల మీద మారిపోద్ది. ఈ రాత్రి బాగా ఆలోచించండి. సాతాను లక్షల ఫిర్యాదులు నీ మీద నా మీద చేస్తుంటే మన మీద తన ప్రేమను దేవుడు ఎప్పుడు మార్చుకోవట్లే. అందుని బట్టి దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నీ మీద దేవుడు తన ప్రేమని, ఊరే నిజమేరా, ఆడు ప్రార్థన చేయలేదు, ఆడు దశంభాగం కూడా ఇవ్వట్లేదు, దొంగ ఎదవాడు, ఎంత సంపాదిస్తున్నాడు, నా పనికి ఇవ్వట్లేదు, ఆడు చాలా మోసగాడిలాగా ఉన్నాడు, రాడు బాగా చెప్పావు సాతాను. మికాయేలు రేపాడికి మన ప్రేమ లేదు, కట్ చేసేవాడి పేరు అనట్లేదు. ఇంకా దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? చెప్పండి అయ్యారా, నాకు అది పొడి చేస్తుంది ఆ మాట. అపవాది ఫిర్యాదులు విని దేవుడు తన ప్రేమను మన మీద మార్చుకుంటే ఫస్ట్ నేను ఇక్కడ ఉండేవాడిని కాదు. ఇది భూమి మీద నిలబడ్డ ప్రతి సేవకుడికి వర్తిస్తుంది ఈ మాట. అపవాది ఫిర్యాదులు విని, ఏమన్నాను నేను? సాతాను చెప్పే ఫిర్యాదులు దేవుడు విని మన మీద తన ప్రేమను ఆపేస్తే ఈరోజు మీరు నేను ఎవ్వరూ ఉండేవాళ్ళం కాదు. అందుకే బైబిల్లో మంచి మాట ఉంది, అబద్ధమాడుటకు ఆయన నరుడు కాడు. ఆయన నరుడు కాదు, ఆయన ప్రేమలో ఎన్నడూ మార్పు ఉండదు. అవన్నీ తెలిసే ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. ఎందుకు? ఇంకా బాగా పాపం చేయరా అని కాదు. ఒకరోజు నాలో ఇన్ని లోపాలున్నా నువ్వు ఎలా ప్రేమించగలిగావు ప్రభువా, నాలో ఎన్ని తప్పులున్నా నువ్వు ఎలా ప్రేమించగలిగావు ప్రభువా, నన్ను నీ మంచితనం నన్ను చంపేస్తుందయ్యా, ఇక నేను నా పాపిష్టి జోలికి వెళ్ళనయ్యా, నేను నీ దగ్గరికి వచ్చేస్తానయ్యా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అది రక్షణ కార్యం. నీ మీద నీకు అసహ్యం వేసిన రోజు, నీ బుద్ధి మీద నీకే అసహ్యం వేసిన రోజు, నీ బలహీనతలు చూసుకొని నేనెందుకు ఇలాగున్నాను ఇంకా అని నీ మీద నీకు అసహ్యం వేసే రోజు వచ్చిన రోజు నీ లైఫ్లో ఏం జరిగింది? నిజమైన రక్షణ కార్యం జరిగింది. అంతవరకు నువ్వు కూడా అపవాదిలాగా పాణిరా ఆడు బయటకు వచ్చాక కమాన్ మనోడే చెప్పనిరా ప్రసంగం బల్ల గుద్దేలేని పులిపిటి ఇరిగిపోలేదా? అయ్యో కొంచెం బలహీనంగా చెప్పాడేమో, పులిపిటి ఇరిగిపోవాలి రాడు ప్రసంగిస్తే. బయటకు వచ్చాకాడెవడు? మనోడే. వాయించనీరా అటు ఇటు ఇంకో 4 కీబోర్డులు పెట్టుకొని బయటకు వచ్చాకాడు మనోడే. నీ మీద నీకు అసహ్యం వేసిన రోజు, లార్డ్ ఐఎమ్ ఎ రెచెడ్ మ్యాన్. పౌల్కి అర్థమైంది అన్నమాట. ఆ డీప్ థింగ్స్ పౌల్కి అర్థమయ్యి అందుకే అన్నాడు, ప్రభువా వాట్ ఎ రెచెడ్ మ్యాన్ ఐ యామ్. తెలుగులో ఎలాగుందన్నమాట? అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుడును, నన్ను ఎవడు రక్షిస్తాడు, ఇంత చెత్తగాడినేటి ప్రభువా, నేను ఇంత మంచోడు ఏంటి, నువ్వు నన్ను ఎలా ప్రేమిస్తున్నావు, నాకు ఇది అర్థం కావట్లేదు, నేను ఇంకొకటే చేయగలను, నీకు సరెండర్ అయిపోతున్నాను. ఆ రోజు రక్షణ కార్యం స్టార్ట్ అయింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. జాగ్రత్త. దేవుడు ఛాన్స్ ఇస్తాడు, మారమనిస్తాడు.